వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆధునిక జీవన శైలిలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం కాఫీనే మైగ్రేన్ కు కారణమవుతుందని భావిస్తారు. దీంతో కాఫీ నిజంగా మైగ్రేన్ కు మేలు చేస్తుందా లేక హాని చేస్తుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనికి ఒకే సమాధానం ఉండదు. వ్యక్తి నుంచి వ్యక్తికి కాఫీ ప్రభావం మారుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ మెదడులోని అడెనోసిస్ రిసెప్టర్లలో నిరోధించి రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తోంది. మైగ్రేన్ సమయంలో మొదటిలోని రక్తనాళాలు విస్తరించడం వల్ల నొప్పి పెరుగుతోంది. అలాంటి సమయంలో కెఫిన్ రక్తనాళాలను మళ్లీ కుచించడంలో సహాయపడడంతో కొందరిలో తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని తలనొప్పి నివారణ మందులు కూడా కెఫిన్ కు ఉపయోగిస్తారు. భిన్న రకాలుగా ప్రభావం. అయితే ప్రతి మైగ్రేన్ బాధితుడికి కాఫీ ఒకే విధంగా పనిచేయదు. కొందరిలో కాఫీ తాగిన వెంటనే మైగ్రేన్ దాడి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారు కాఫీని దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు ఎక్కువగా కాఫీ తాగేవారు ఒక్కసారిగా కాఫీ తగ్గిస్తే లేదా పూర్తిగా మానేస్తే కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని కెఫిన్ ఉపశమన తలనొప్పి అంటారు. అంటే కాఫీ తాగడం వల్ల కాదు, ఒక్కసారిగా తాగడం ఆపేయడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం కాఫీ తాగిన తర్వాత మైగ్రేన్ వస్తే దాన్ని నివారించడం ఉత్తమం. అయితే కాఫీ తాగని రోజుల్లో మాత్రమే తలనొప్పి వస్తే అది కెఫిన్ ఉపశమన ప్రభావం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కాఫీ మానేయకుండా క్రమంగా తగ్గించడం మంచిదే. ఒక్కసారిగా మానేయకూడదు. కాఫీ తాగేవారు పరిమితి మోతాదులోనే తీసుకోవాలి. రోజుకు 1 లేదా 2 కప్పుల కాఫీని సమయానికి తాగడం సాధారణంగా సురక్షితంగా భావిస్తారు. అయితే రోజుకు 3 నుంచి 4 కప్పులకు మించి కాఫీ తాగితే అలవాటు ఉంటే తర్వాత దాన్ని తగ్గించినప్పుడు ఉపశమన తలనొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది.